ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. చాలా నిక్కచ్చిగా ఉండేవారంటండి. డబ్బులు తెచ్చకపోతే షూటింగ్ అంటే ఆయన ఎందుకు అంత గట్టిగా అనాల్సి వచ్చిందంటే ఆయన భూములు కొంటాడని చెప్పాం కదా. అవును, ఈ సినిమా ఉంది, మల్లెపూ సినిమా చేస్తున్నాం, లేకపోతే మానవుడు దానవుడు సినిమా చేస్తున్నాం, ఈ సినిమా ఇంత రెమ్యునరేషన్ ఇస్తారు, ఈ నెల ఇంత వస్తే ఈ నెల ఇంత వస్తే ఈ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్లాన్ దాని మీద గీసేసుకునేవాడు. వచ్చావు నోట్బుక్ ఉండేది ఇట్లా, షార్ట్ లేనప్పుడు అక్కడ తీసుకొని చూసుకుంటే ఏదో రాసుకుంటా ఉండేవాడు. అంతేగాని క్యారెక్టర్ వాటి గురించి కాదు, అట్లా అని కాదు, క్యారెక్టరే అదేలేండి ఇది. అందుకని ఏంటంటే ఆ డబ్బు ఆ టైంకి అతను ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోయేవాడు అనమాట. ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా. మరి వీళ్ళ సాధక బాధకాలు కూడా అవసరమే కదా సార్. అట్లే డిఫరెంట్గా పాటించుకుంటే ఎక్కడ ఉన్నాడు కానీ. అదేలేండి అదే అంటే మనం కృష్ణ గారితో కంపారిజన్లో కృష్ణ గారితో కంపేర్ చేసుకుంటే కృష్ణ గారి తర్వాత ఎవరైనా కృష్ణ గారు ఎవరైనా సరే మేమందరం కూడా అయింది. కాకపోతే నేను కూడా అదే స్కూల్. నేనంటే బిజినెస్లోంచి వచ్చాను కాబట్టి ఫైనాన్స్లో ఎంత కష్టపడతారు, మరి ఎంత డబ్బు తీసుకొచ్చి పెడుతున్నాడు నిర్మాత. అవును అవును సార్. ఫస్ట్ ఖర్చు పెట్టేదంతా ఆయన, ఆఖరణ చిల్లర ఎత్తుకునేది ఎవరంటే ప్రొడ్యూసర్. అవునండి. అది వస్తే ఇంకో సినిమా తీస్తాడు, లేకపోతే నిర్మాతల హీరోవా మీరు దర్శకుల హీరోవా అంటే నిర్మాతల హీరో. నేను నిర్మాతల హీరో. అందుకని ఆ కష్టకాలు తెలుసు కాబట్టి నేను ఏ రోజున కూడా డబ్బులు ఇస్తే రాను అనే మాట అనలా. ఓకే, ఇచ్చింది తీసుకున్నా. అదే పైగా మీరు కృష్ణ గారి ఇన్ఫ్లుయెన్స్ క్లాస్మేట్స్ కూడా కదా మీ ఇద్దరును. అంటే కృష్ణ గారి తాలూకా ఈ ట్రాజెక్టరీ ఏదైతే ఉందో, ఆయన వస్తూనే మోసగాడు చేసేయడం, వస్తూనే ఇంకేదో చేసేయడం, వద్దంటుంటే అల్లూరి సీతారామరాజు తీసేయడం, అసలు అవన్నీ చూస్తే మీకు ఎలా అనిపించింది? అంటే ఆ కృష్ణ ఈ కృష్ణ ఒకటేనా? అదే అన్న, కాలేజీలో ఉండేవాడు, నోట్లోంచి మాట కూడా బయటకు వచ్చేది కాదు. మాట్లాడటం కూడా సినిమా షూటింగ్లో తెగ మాట్లాడేసేస్తూ ఉండేవాడు బయట. అవునండి, బయట కూర్చోగానే ఏ సినిమా రిలీజ్ గానే ఇది ఫస్ట్ డే ఎంత వచ్చి, సెకండ్ డే ఇది ఎంత 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 బిజినెస్ చేస్తే ఇవన్నీ చెప్తూ ఉండేవాడు. అవును, అందరు కలిసి చూడేవారు, అందరు కూర్చొని నవ్వుకుంటూ ఉండేవారు. అసలు హుషారుగా ఉండేది. ఆయన సినిమా అయినా రోజు బ్రహ్మాండంగా ఉంది నాగేంద్ర మన సినిమా అన్నాడు. అంటే అనుకున్నాను, ఓకే సార్ కంగ్రాచులేషన్ సార్ అన్నాను. మర్నాడే కలిసాను నేను, జరిపోయింది 70mm మెడ్రాస్లో. మొన్న ఇలా సెట్లోకి వెళ్ళగానే నిన్న చెప్పిన రిపోర్ట్ తప్పయ్యా నాగేంద్ర, మన సినిమా ఫ్లాప్, డబ్బాలు పంపించేస్తారని చెప్పాడు. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎంత బాగా చెప్పుకునేవాడు, కూడా అంత ధైర్యంగా చెప్పేవాడు. అవతల వాళ్ళ సినిమా కూడా ఈ సూపర్ బ్రదర్స్ అని ఏవిఎస్ డైరెక్ట్ చేసిన సినిమాకి చిరంజీవి గారును కృష్ణ గారు ఇద్దరు గెస్ట్స్గా వచ్చారు, చీఫ్ గెస్ట్లుగా. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కూర్చున్న తర్వాత చిరంజీవి గారిది అది అప్పుడు ఏదో మాస్టర్ ఏదో సినిమా రిలీజ్ అయింది సార్. అప్పుడే మాస్టర్ రిలీజ్ అయితే మొత్తం టౌన్ రికార్డులన్నీ చిరంజీవి గారికి చెప్పారండి కృష్ణ గారి పక్కన కూర్చుని. ఏ సినిమా అనకాపల్లి దగ్గర నుంచి అంటే చిరంజీవి గారు అయితే మీరు నమ్మరు, ఆశ్చర్యపోయారండి. అని ఇటే ఆయన మెమొరీ, అసలు కృష్ణ గారి మెమొరీ అని. సో ఆయన తరతం భేదం లేదండి, ఫెయిల్యూర్ అయినా ఎదుటి వాళ్ళు సక్సెస్ అయినా ఆయన సమానంగా చూడగలిగారు. బట్ మీరు ఒక ఆర్టిస్ట్గా ఒక అల్లూరి సీతారామరాజు లాంటి ఒక క్యారెక్టర్ చేసిన ఏది రామారావు గారే మళ్ళీ కమర్షియల్ గా ఇది అవుతుంది అని చెప్పి మానేశారండి. కృష్ణ గారు తీద్దాం, అప్పుడు కృష్ణ గారికి రామారావుకి మంచి ఇది ఉండేది, అండర్స్టాండింగ్. ఈయన సినిమాలు కూడా చేశాడు కదా, దేవుడు ఎన్ని చేశాడు కదా. ఈ మొదలు పెట్టినప్పుడు వెళ్ళి అడిగాడు కృష్ణ గారు, ఏమంటే మీరు అల్లూరి సీతారామరాజు గారు తీద్దామని అనుకున్నారు కదా, స్క్రిప్ట్ అవన్నీ కూడా మీరు రెడీ చేశారు, తీస్తున్నారా అని అడిగాడు. అది కమర్షియల్గా వైబుల్ అవుదయ్యా, అందుకని ఆలోచిస్తున్నాను ఏం చేద్దామని అన్నాడు. మీరు కనుక డ్రాప్ చేశాను అనుకునేటైతే నేను తెద్దామని ఉందండి అన్నాడు. ఏ కృష్ణ నువ్వు అనవసరంగా చేతులు కాల్చుకుంటూ వద్దు అని చెప్పాడు ఆయన. డబ్బులు పోతాయి, అది కమర్షియల్గా ఇదయ్యేది కాదు సినిమా. ఏదో అడవుల్లోకి పారిపోతాడు, ఏమవుతాడు ఎంతసేపు ఆ బాణాలు, ఈయన యాక్షన్ సినిమాలో చేసాడు పెద్ద గన్లు మిషన్ గన్లు ఏముండవు, బాణాలు వేయటమే కదా అన్ని సార్. పెద్ద డ్రెస్సింగ్లు లేవు, డ్రీమ్ సాంగ్లు లేవు, ఏం లేవు. దానికి ఆయన ఏంటంటే సినిమా స్కోప్లో తీసేసి మొత్తం అవుట్డోర్ తీసుకెళ్ళి చింతపల్లి ఫారెస్ట్ల దగ్గర పెట్టేసి అందరు క్యాంప్ అక్కడ పెట్టేసేసి అట్లా. ఆ డైరెక్టర్ కూడా మొదటి రోజే హార్ట్ అటాక్ వచ్చింది రామచంద్రరావుకి. వస్తే ఏం చేయాలని తెలియకపోతే ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, వైజాగ్ అక్కడికి తీసుకెళ్ళి ఇది చేశారు. అప్పుడు అక్కడి నుంచి దగ్గరికి అక్కడ చేసి వెళ్ళేటప్పుడు రామచంద్రరావు మీరేం కంగారు పడకుండా వెళ్ళండి, ఎవరిని మీరు చేసుకొని మీరే తిరిగి వస్తారు, మీరు తిరిగి వచ్చేవరకు నేను డైరెక్ట్ చేస్తానండి అన్నాడు. అప్పుడు దాకా డైరెక్షన్ కూడా తెలియదు వీరికి. ఓకే, కాకపోతే అంటే దాంట్లో సబ్జెక్ట్ అంతా కూలంకషంగా ఏ టు జడ్ తెలుసు కాబట్టి మొదలు పెడుతున్నాడు కాబట్టి ఆయన చేయటం మొదలెట్టాడు.
మొదలు పెట్టేశాడు. సినిమా డైరెక్టర్ ఎవరు పేరంటే ఆయన పేరే వేసాడు. అవునండి, వి రామచంద్ర గారి పేరే ఉంటుంది. ఆయన తర్వాత వచ్చి అసలు తగ్గి ఆయన వచ్చి మళ్ళీ షూట్ చేయలే. అవును, పోయారు. మొత్తం అంతా ఈయనే చేశాడు, ఆయన చనిపోయాడు. అవును, డైరెక్టర్ అతను పేరే చేశాడు. అలాంటి మారల్ వాల్యూస్ అసలు తర్వాత డబ్బులు కూడా ఫ్యామిలీకి పంపించాడు. సినిమా మొత్తం డైరెక్ట్ చేస్తే ఎంత ఇస్తాడో ఆ అమౌంట్ అంతా కూడా ఇచ్చి పంపించాడు. గ్రేట్ కదా సార్ నిజంగా. అందుకే అన్నది నిజంగా ఇండస్ట్రీలో దేవుడు అంటే దేవుడే. అవి ఎవరు పెట్టారండి కాలేజీలో పేరు దేవుడు అని అతనికి? నేను మాత్రం పెట్టలేదు, కానీ ఎవరు పెట్టారు చాలా ముందు చూపుతో పెట్టాడు నిజంగా కూడా విజయవాడ నుంచి దత్ గారు విజయవాడలో ఉంది సార్. విజయవాడలో ఉండగా దత్ గారు స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్, చదువుకునే స్టూడెంట్. వాళ్ళ నాన్నగారు నాకు బాగా ఫ్రెండ్, ధర్మరాజు గారు, చలసాని ధర్మరాజు గారు. ఆయన రోజు సాయంత్రం, ఆయన కాంట్రాక్టర్, ఆయన సాయంత్రం పూట వాళ్ళకి ఏదైనా మెటీరియల్ కావాలంటే మా కాన్వెంట్ స్ట్రీట్కి వచ్చి కొనుక్కొని వెళ్తూ ఉండేవాడు. అలా వచ్చినప్పుడల్లా మంచి బుల్లెట్ మోటార్ సైకిల్ మీద వచ్చేవాడు. వచ్చి మా షాప్ దగ్గర కూర్చొని అరగంట గంట ఆగి కాస్త టీ దాగి ఆ పనులు ఏమైనా ఉంటే కుర్రాడిని ఇచ్చేవాడు. అది కొనుక్కురా ఇది కొనుక్కురా అనేవాడు, చూసుకొని మళ్ళీ వెళ్ళిపోయేవాడు అనమాట. అట్లా బాగా పరిచయం. తర్వాత దత్ గారు ఓసీత కథ అప్పటికి వచ్చాడు ఆయన. మేము అప్పటికే హీరోయిన్ అయిపోయాను. అవును, 74 అప్పుడు దత్ గారు అన్నాడు, దత్ గారు అదే చలసా ధర్మరాజు గారు, అబ్బాయి మా వాడు సినిమా అంటున్నాడు, పంపిస్తున్నాము. అచ్చా తను ఈయనతో పార్ట్నర్ ఉన్నాడు కదా శర్మ కూడా అందరం ఒక గ్రూపే, విజయవాడ బిజినెస్ గ్రూప్ మేము అందరిది. సరే అన్నప్పుడు కాస్త మావాడు ఉంటాడు, నువ్వు ఎస్టాబ్లిష్ అయ్యావు కదా, జాగ్రత్త చూసుకో మావాడిని. కానీ ఆయన రావడమే ఓసీత్ కథ అవగానే ఎన్టీ రామారావుతో సినిమా. ఓసీత్ కథలో అసలు ఆ శర్మ గారు ఈ ప్రొడ్యూసర్, ఈ డబ్బంతా ఫైనాన్షియల్ ఈయనే ఉంటే అతను వర్కింగ్ పార్ట్నర్ శర్మ. తనే ప్రొడ్యూసర్ లాగా చేసాడు. విశ్వనాథ్ గారు డైరెక్టరు, బ్రహ్మణాన్ని ఇది చేశాడు. సినిమా కూడా సక్సెస్ అయింది. ఇతను అసలు పరిచయం కూడా చేసాడు, ఈ సినిమా ప్రొడ్యూసర్ అండి అని దత్ గారిని. తర్వాత అతను ఫస్ట్ టైం రావడం కదా, అసలు ఏదో కొత్తగా ఉండేది. ఈ తర్వాత చాలా అది చేసి మనం ఇక్కడ ఉంటే ఈ కంపెనీలో షైన్ అవ్వం, మనం ఏదో చేయాలి, పెద్ద సినిమా చేయాలని డైరెక్ట్గా రామారావు దగ్గరికి వెళ్ళిపోయాడు. రామారావు దగ్గరికి వెళ్ళిపోయి ఇట్లా నేను పలా అండి సోండి మీ డేట్లు ఇస్తే సినిమా చేయాలనుకుంటామండి అని కుర్రాడు. ఇదేంటి చిన్న కుర్రాడు వచ్చాడు, డబ్బులు అంటాడు, ఇది అంటున్నాడు ఇది అంటున్నాడు అని. సరే మొత్తం మీద ఇచ్చాడు, సబ్జెక్ట్ విన్న తర్వాత ఇచ్చాడు. బాపయ్య గారు అనుకో, బాపయ్య గారు డైరెక్షన్, కేఎస్ ప్రకాశ్ రావు స్క్రీన్ ప్లే చేశారండి. చేసి అప్పుడు ఏంటి రాయిపోయి బ్యానర్ పేరు ఏంటి అన్నాడు. నాకు బ్యానర్ పేరు కూడా ఏం లేదండి అన్నాడు. ఓసేది కదా వాళ్ళు బ్యానర్ అతను తీసేసుకున్నాడు, బ్యానర్ కూడా లేదంటే అప్పుడు ఆలోచించి వైజయంతి అని పెట్టింది ఆయన. అవును, రామారావు పెట్టారు. అట్లా ఆ సినిమా నుంచి ఇక తడుకోకుండా అన్ని పెద్ద హిట్. అప్పుడు మీరు కలుస్తుండే మళ్ళీ మెడ్రాస్లో మీరు దత్ గారు అప్పుడప్పుడు కలిసామంటే ఆయన బిజీలో ఆయన ఉంటాడు, మా బిజీలో పైగా మా సినిమాలన్నీ ఏంటంటే అప్పుడు అవుట్డోర్లో ఎక్కువ తీసేవాళ్ళు. ఏదో ఒక విలేజ్కి వెళ్ళిపోవటం, నెల రోజులు అక్కడ ఉండటం, సినిమా షూటింగ్ చేయటం, మళ్ళీ మెడ్రాస్ రావటం, అట్లా ఉండేది అనమాట. ఓకే, ఎక్కడో ప్రొజెక్షన్ దగ్గర అక్కడ కలుసుకునేవాళ్ళు, కలుసుకునే వాళ్ళని తప్ప నామకే వేస్తే అంతేగాని మీరు విజయవాడలో కూర్చొని కబుర్లు చెప్పారు అది లేదు, అది కుదరలేదు. అది కూడా మాకు ధర్మరాజు గారితోనే కానీ దత్ గారితో అంత ఉండేది కాదు కదా, అప్పుడు కుర్రాడు దత్ గారు. ఓకే, మీ తర్వాత ధర్మరాజు గారే మాకంటే కొంచెం పెద్ద వయసు, కానీ ఎందుకంటే అదే జంజాల్ గారు దత్ గారు ఇద్దరు ఫ్రెండ్స్ ఒక చోట చదువు. అదే అందరు కూడా వాళ్ళందరూ ఎస్ఆర్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్. అదే ప్రస్తుతం మళ్ళీ మురళీమోహన్ చారిటబుల్ ట్రస్ట్ని ఎలా తీసుకురావాలి లైమ్ లైట్లోకి, ఎలా కొత్త స్టూడెంట్స్ అందరూ చేసుకోవాలి అనే దాన్ని చేసుకుంటూ వీలైతే కొద్దిగా మధ్యలో చిన్న సినిమాలు చేద్దాం, పెద్ద సినిమాలు జోలికి వెళ్ళకుండా. ఇప్పుడు మొన్న దిల్ రాజు గారు తీశారు చూడండి, బలగం, లేకపోతే రంగమార్తాండ, ఇట్లాంటి సినిమాలు ఏదైనా మంచి సబ్జెక్ట్ చూసుకొని చేద్దాం. వెరీ గుడ్ సార్. ఇప్పుడు అంటే ఈ సినిమా నిర్మాణం మళ్ళీ అదే నిర్మాణం కూడా చిన్న సినిమాలు అయితే చేస్తారు. అంటే మన బలగం పెద్ద బడ్జెట్కి వెళ్ళి మనం మళ్ళీ ఆ హీరోల దగ్గర నుంచి కాల్ షీట్లు తెచ్చుకొని ఇవన్నీ మన వల్ల కాదు. ఇప్పుడు సార్ జైబేరి బ్యానర్ కి వాళ్ళ బ్యానర్ చూసి ఎవరు డేట్లు ఇచ్చే రోజులు పోయినాయి, అయ్యి ఇదివరకటి రోజుల్లో అది బ్యానర్ వాల్యూ చూసి రామారావు లాంటి వాళ్ళకి బ్యానర్ అయితే నీ బ్యానర్ చేయడానికి ఏముంది అని ఇచ్చేవారు. నాగేశ్వరరావు కానీ రామారావు కానీ. అలాగే చిరంజీవి గారి దగ్గరికి కూడా వెళ్ళాం,
చిరంజీవి గారు కూడా అడిగితే చేద్దామండి మీ బ్యానర్ మీరు చేయడానికి ఇదే ఉంది, మంచి సబ్జెక్ట్ తీసుకొని రండి అన్నాడు. డైరెక్టర్ రాఘవేంద్రరావు దగ్గరికి వెళ్ళి అడిగాం, అడిగితే సబ్జెక్ట్ తీసుకురా నా దగ్గర, సబ్జెక్ట్ సెలక్షన్ నాకు చేత రాదన్నాడు రాఘవేంద్రరావు గారు. ఓకే. సో అందుమూలంగా నేను చిరంజీవి గారితో చేయలేకపోయాను, చాలా ప్రయత్నం చేశా కానీ చేయలేకపోయాను. అంటే కథ పట్టుకోలేకపోయారా? కథ అంటే ఆ బడ్జెట్కి ఆయన దీనికి కావాల్సిన కథ దొరకాలి, దానికి కావాల్సిన బడ్జెట్ పెట్టుకోవాలి, అన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు మా అనేటప్పటికీ ఏంటంటే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్, ఫ్యామిలీ ఓరియంటెడ్ సబ్జెక్ట్స్ మా అన్నీ. అవును, వాటి మీద మాకు కమాండ్ ఉంది కానీ ఈ కమర్షియల్ సినిమాల మీద కమాండ్ లేదు మాకు. అదే మీరు చేసినవి కూడా 1-2 మీకు చేతులు కాలినాయి కదా పెద్ద సినిమాలు. అందుకని పెద్ద సినిమాలు జోలికి వెళ్ళవు, అవకాశం ఉంటే మాత్రం చిన్న సినిమాలు చేస్తూ ప్రొడ్యూస్ చేస్తారు. బట్ నటన, ట్రస్ట్ ఈ రెండు మాత్రం, ఈ రెండు మెయిన్. ఈ రెండు నేను ఉన్నా లేకపోయినా కూడా నా ట్రస్ట్ నడవాలనే దానికోసం ఏర్పాట్లు చేసుకున్నాను. సూపర్ సార్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ కార్యక్రమాలు, మీ ప్రణాళికలు, మీ అభీష్టాలు, అభిలాషాలు అన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు సాగాలి. మీ పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలబడాలని ఐ డ్రీమ్స్ ఆకాంక్షిస్తుంది, అభిలషిస్తుంది. థ్యాంక్ యూ మీరు ఇంతవరకు. ఎందుకంటే నాకు ఎంత సంపాదించిన ఏం చేసినా సింపుల్ లైఫే నాకు అలవాటు. అవునండి, ఇప్పటికీ సింపుల్ లైఫ్ లీడ్ చేస్తాను. అందుకని నాకు కోరికలు పెద్ద బంగళా కట్టేయాలి, లేకపోతే చుట్టూ గన్మెన్ని పెట్టుకోవాలి, ఇట్లాంటి కోరికలు లేవు నాకు. సింపుల్ మ్యాన్. అది సింపుల్ మ్యాన్, ఐఎమ్ సింపుల్ మ్యాన్. ఇప్పటికీ సింపుల్ మ్యాన్గానే ఉన్నాను, ముందు కూడా అదే అలాగే ఉంటాను. అందుకని ఈ ట్రస్ట్ కనుక చేసుకోగలిగితే నా ఆత్మ సంతృప్తి కోసం నేను ఉన్నా లేకపోయినా కూడా దాన్ని కంటిన్యూ చేసే. అదే మీ పేరు నిలబడిపోతుంది కదండి చిరస్థాయిగా. అదే మొన్న ఎవరో చెప్పారు పెద్దవాళ్ళు, చచ్చిపోయినప్పుడే బతికున్నప్పుడే చచ్చిపోయిన వాళ్ళ లెక్కలో ఉండకుండా చనిపోయిన తర్వాత కూడా బతికున్నట్టు ఉండాలి. సరిగ్గా అనలేకపోయాను. అదే కాదు బతికుండగా కొంతమంది చచ్చిపోతారు, చచ్చిపోయాక కూడా కొంతమంది బతుకుతారు. అందుకని ఆ రెండో కేటగిరీలోకి వెళ్ళాలి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.